నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ అనే కనెక్టివిటీ వల్ల ఆటో డ్రైవర్లకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ఆల్రెడీ మహాలక్ష్మి పథకం వల్ల ఆటో డ్రైవర్లు అందరూ చాలా వరకు నష్టపోతున్నారు. ఇప్పుడు అదే మళ్ళీ ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెట్టినారు అనుకోండి, మళ్ళీ ఆటోలను ప్రభుత్వం చేస్తారా లేకపోతే ప్రైవేట్గా నడిపిస్తారా, వీళ్ళని ఇలానే ఉంచుతారా, వీళ్ళ బతుకులు ఏమవుతాయి, అసలు ప్రభుత్వం దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళబోతుంది, ఇప్పుడు వాళ్ళకి ఎట్లాంటి నష్టాలు ఉన్నాయి ఇప్పటి వరకు, ఒకవేళ ఫ్యూచర్లో అట్లానే చేస్తే వాళ్ళు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఇప్పుడు మనం వారి మాటల్లోనే అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ అని చెప్పేసి పెడుతుంది కదా, ఆల్రెడీ మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోతున్నారు. ఒకవేళ అట్లా వస్తే ఎట్లాంటి ఇబ్బందులు? ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందమ్మా. ఇప్పటికే ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాం. ఫ్రీ బస్సు పెట్టి సగం లాస్ చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ అని చెప్పి కొత్తగా తీసుకొస్తుండు ఆటోలు. ఇప్పుడు ఈవీ ఆటోలు తెస్తా అంటుండు మరి మళ్ళీ ఫస్ట్ ఇంటికాంచి మొదలెడితే దింపేదాకా అంటుండు. ఇట్లా చేస్తే మరి ఏం చేస్తారు మీరు? ఏం చేసే ఏముందమ్మా, బతుకులంతా బస్ స్టాండ్ అవుతాయి. రోడ్డు మీకు రావాల్సి వస్తుంది, రోడ్డు మీకు రావాలి, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా తెలుసుకొని ఆ ఆటోని మొత్తం తీసేసేయాలి. కొత్త పెట్టిన ఆటోలు అయితే తీసేసేయాలి. ఈ ఫ్రీ బస్సు కూడా తీసేస్తే ఇంకా మాకు చాలా మేం చేసినాడు అయితే. ఫ్రీ బస్ రాకముందుకు మీరు అది వరకు ఎంత సంపాదిస్తుండే ఒక నెల మొత్తంలో అందాదా? రోజు 1000 రూపాయలు అవుతుండే మాకు. ఇప్పుడు 500-600 కూడా అవుతున్నాం. చాలా ఇబ్బంది నడుపుతారు అన్న ఆటో. 20-25 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం. అప్పుడు బాగుంటుండే మాకు. ఇప్పుడు మరి మొత్తానికి అది గవర్నమెంట్ చేస్తా అంటారు కదా, అప్పుడు ఏం చేస్తారు, ఏం అడుగుతారు గవర్నమెంట్కి? వద్దని చెప్తాం, పెట్టొద్దని చెప్తున్నాం. ఇప్పటికైనా మేము మాకు ఎంతో 400-500 అవుతున్నాయి. ఇప్పుడు మీరు అది పెట్టిరు అనుకో, ఇక మాకు నడపనీకి ఉండదు, ఏముండదు. వచ్చి రోడ్డు మీద కూర్చోవాల్సి వస్తుంది. మా బతుకులన్నీ రోడ్డు మీద అయితే మీరు చేసే ఇబ్బంది చాలా ఉన్నది. ఆటోలు కూడా ఆర్టీసీ ఆటోలు పెడతారంట. గవర్నమెంట్ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మొత్తం ఆటో కార్మికుల మీదనే ఎంబడి పడ్డట్టు ఉన్నది. ఇదికే ఆర్థిక పరిస్థితి ఉన్నది అందరూ. కాబట్టి ఇది పెట్టడం న్యాయం కాదు, ఇది ఒక పద్ధతి కాదు. ఏమున్నా ఈ గవర్నమెంట్ అంతా చేసి సామాన్యుల మీదనే కానీ వేరే మీద పడుతుంది. మొత్తం సామాన్యుల మీదనే పడుతుంది కానీ పబ్లిక్ మీద మరి ఉన్నోళ్ళ మీద పడతలేదు. ఇదైతే కరెక్ట్ కాదు, చేయడానికి ఇది న్యాయం కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు చాలా పెడుతున్నది. కాబట్టి ఆటో కార్మికులు చాలా రోడ్డు మీద పడ్డారు. పిల్లలు చదివించుకోవాలన్నా కూడా తిండి తినాలంటే ఇబ్బంది అవుతుంది. చాలా వరకు కరెక్ట్ కాదు ఇది అని మేము చెప్తున్నాం. మీరు ఎన్నేళ్ళ నుంచి ఆటో నడుపుతారు? 28 ఏళ్ళ నుంచి నడుపుతున్నాం. కానీ ఇంత ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బంది ఇంతవరకు రాలేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రాలేదు, అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి చాలా ఇబ్బందిగా పెడుతుంది. మరి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టక ముందు మంచిగా ఉంటుండే ఆటో? బాగానే ఉంది. అప్పుడు బాగానే ఆడకాడికి బతుకం. కానీ ఇప్పుడు అప్పుల పాలయ్యి చాలామంది ఆత్మహత్య చేసుకోలేరు. ఆటో డ్రైవర్లు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు మరి అట్లా ఫస్ట్ మైల్ నుంచి లాస్ట్ మైల్ అని ఇంటికంచి మొదలెడితే మళ్ళీ దిగేదాకా పెడతా అంటారు కదా, అట్లా పెడితే ఏం చేస్తారు మరి? ఏం డిమాండ్ చేస్తారు? అట్లా పెడితే ఆటో కార్మికులు అంతా కూడా ఆత్మహత్య చాలామంది చేసుకునేది ఉంటుంది. రోడ్డు మీద అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది పెట్టడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఇది చాలా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి ఏం చెప్తారు మరి? ఇప్పుడు అదే పెట్టదని చెప్తున్నాం చాలామందికి. మేము అదే చెప్తున్నాం గవర్నమెంట్కి, అందుకే పెట్టొద్దని. ఆల్రెడీ మహాలక్ష్మి పథకం తెచ్చింది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈవీ ఆటోస్ తెస్తా అంటుంది కదా, దీనిపై మీరేమంటారు? ఇప్పటికే ఫ్రీ ఆధార్ కార్డు స్కీమ్ పెట్టి ఇప్పటికే ఆగమైనాం. ఇప్పుడు ఈవీ ఆటోలు పెడితే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. మాకు ఏదైనా సొల్యూషన్ ఇవ్వాలి కదా. మాకు సొల్యూషన్ ఇవ్వకుండా ఎట్లా? మా బతుకుల మీద కొట్టినట్టు కదా. నేను ఒక 18-20 సంవత్సరాల నుంచి నడుపుతున్నా. ఫ్రీ బస్సు లేనప్పుడు ఎక్కడి నుంచి ఎటుపోయినా జనాలు ఎక్కుతుండే. ఫ్రీ బస్సు వచ్చినప్పటి నుంచి ఎవరు ఎక్కటోలే లేరు. మొత్తం ఖాళీగా ఉంది బండి. ఇప్పుడు ఎక్కలేరు, ఎంతసేపు అయినా ఎక్కలేరు. పొద్దుటి నుంచి ఇంకో జేబులో చూసుకో, ఇవి ఉన్నాయి. డీజిల్ మందం అంతే, డీజిల్ మందం వెళ్తుంది, అంతకంటే ఎక్కువ లేదు. చేయడం 100-150 వస్తే డీజిల్కే పోతుంది. కానీ మాకేం దీంట్లో మిగులుతలేదు, ఆటో నిండుతలేదు. ఈడ నుంచి ఇద్దరికి పోయినాం అనుకో 30-60 రూపాయలు పడుతాయి. అటు నుంచి వస్తే 60 రూపాయలు పడుతాయి. ఇక్కడ నుంచి గట్కేసారు 12 కిలోమీటర్లు పోతా నేను. 12 కిలోమీటర్లు పోయి వచ్చేదాకా ఎవరు ఎక్కలేరు, ఆడ కూడా ఎక్కలేరు. మధ్యలో స్టేజ్లలో మస్తు మంది ఉంటుర్రు కానీ మొత్తం బస్సులకే పోతురు, ఆటోలోకి వస్తలేరు. భార్య భర్తలు ఇద్దరు కలిసి వస్తే ఇప్పుడు భార్య ఒక దాంట్లో భర్త ఒక దాంట్లో ఎక్కరు కదా, ఇద్దరు కలిసి ఒక దాంట్లోనే ఎక్కుతారు. అట్లా అయింది, మాకెక్కటో లేరు. ఒకవేళ
ఒకవేళ ఇప్పుడు అట్లా ఈవీ ఆటోలు తెచ్చి ఇంటికా నుంచి మొదలెట్టి మళ్ళీ ఆఫీస్ దగ్గర దింపితే ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి? డిమాండ్ అంటే మాకేమన్నా సొల్యూషన్ చూపించాలి కదా, సొల్యూషన్ చూపించాలి. ఏం సొల్యూషన్ అనుకుంటారు మరి మీరు? ఈ మహాలక్ష్మి స్కీమ్ తీసేయాలి, ఆ ఛార్జింగ్ బండ్లు సుధా రావద్దు. ఇప్పుడు ఒకరిని ఇద్దరిని అంటే ఏదైనా చేయొచ్చు, కానీ లక్షల కుటుంబాలు కదా ఇవి, ఒకరిద్దరు కాదు కదా, కొన్ని లక్షల కుటుంబాలు ఇవి ఆటో కార్మికులు అంటే. ఒకరిద్దరిని అంటే సరే ఏదో ఒక ఉద్యోగంలో పెడతారో ఏదో చేసేస్తారు, కానీ కొన్ని లక్షల మంది కార్మికులు కదా, వాళ్ళ పొట్టన కొట్టినట్టు అవుతుంది, వాళ్ళ ఉసురు తలిగించుకున్నట్టు అవుతుంది. వాళ్ళు దేనికి సంకేతం ఇది వాళ్ళు పెట్టేది? నేను పొద్దుగాల లేస్తే నేను దీని మీద శ్రమిస్తే కానీ నాకు పొట్ట నిండేది, నా పిల్లలని నేను సాధలేను. ఇదే నా వృత్తి, ఇదే నా పని. ఆటోతోటే నేను బతికేది, నాకు వేరే వ్యవసాయం లేదు, ఏం లేదు. ఇదే ఆటో ఇప్పుడు ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ అని చెప్పి ఆల్రెడీ ఫస్ట్ శ్రీ మహాలక్ష్మి పథకం ఉంది, మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ అని అంటారు. ఇప్పుడు అట్లా పెడితే మీకు ఏం డిమాండ్ చేస్తారు గవర్నమెంట్కి? మిమ్మల్ని డ్రైవర్లుగా పెట్టాలని అంటారా? ఏమంటారు దీని మీద? ఇంతకుముందే లేడీస్కు ఫ్రీ పెట్టారు బస్సు పెట్టి ఉన్న ఆటోలకే ఆగమైనారు. ఒక్కొక్కరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ చాలా ఇబ్బందులు పడి ఇప్పుడు ఏం లేకుండా ఆటో డ్రైవర్కి ఏం పరిస్థితి బాగాలేదు. ఇంక ఉన్న ఆటోలు తెచ్చి పెడతారు. గవర్నమెంట్ అవి రిటర్న్ తీసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆటో యూనియన్లో ఆటో ఆర్గనైజేషన్లు ఉంటాయి కదా, మరి గవర్నమెంట్కి చెప్తలేరా? చెప్పిన వాళ్ళు పట్టించుకుంటున్నారు కదా, గవర్నమెంట్ చెప్తున్నారు, బాధలని చెప్తున్నారు, గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ఒకవేళ ఇప్పుడు అట్లా ప్రైవేట్గా ఆటోలు వస్తే ఎట్లా పరిస్థితి? ఇంకా మాకు ఇక సపరేట్గా అన్ని ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీరు ఎన్నేళ్ళ నుంచి ఆటో నడుపుతున్నారు అన్న? గత 15-20 సంవత్సరాల నుంచి ఆటో 20 సంవత్సరాలుగా. అదివరకు ఎట్లుండే ఈ ఫ్రీ బస్ రాకముందుకు? ఈ బస్సు రాకముందుకు మంచిగానే ఉండే, రోజుకు 1500, 1000 అటు ఇటు ఉంటాయి. ఇప్పుడు 400-500 డీజిల్ మట్టుకే సరిపోతుంది. డీజిల్ రేటు డీజిల్కే అయిపోతున్నాయి. పొద్దున ఎన్ని గంటలకు వచ్చి ఉంటుంది ఈడ? పొద్దున 7:30కే వచ్చేస్తాం. సాయంత్రం ఎప్పటిదాకా మళ్ళీ? ఇప్పుడు 12 గంటలకు పోయి అన్నం తిని మళ్ళీ రిటర్న్ వస్తాం. అయినా మాకు సరిపోతలేదు. ఏం సరిపోతుంది? ఎన్ని గంటల దాకా ఉంటుంది? 8-7 గోళ్ళు 10 గంటల దాకా ఉంటారు. 500 కూడా వస్తారు. వస్తలేవు, అదివరకు వస్తుండే. వస్తున్నారు ఎవరు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఊబర్ అని అంటారు కదా, అవి యూజ్ చేయొచ్చు కదా మీరు? అన్నీ ఓలా ఊపర్ చేస్తే అది అన్నీ పడాయి కదా మేడం. ఇప్పుడు కొన్ని అటు కొన్ని ఇట్లనే పోతాయని నడుస్తాయి కదా. అన్ని ఓలా బుక్ చేసినాక ఎడబడితే పడాయి కదా. ఓలా వాళ్ళు నడుస్తూనే ఉంటారు కదా రోజుకి 20-30 రైడ్లని. అన్ని బండ్లు అటు పోతే ఓలా ఊపర్ ఎడ దొరకాయి కానీ కొన్ని ఇట్లా ప్యాసింజర్ ఇట్లా పోతే దొరుకుతాయి, కొన్ని అట్లా పోతే దొరుకుతాయి. అన్నీ ఒక తీరుగా పోతూ ఉంటాయి కదా. వాళ్ళు వచ్చి గల్లీలకు నడుస్తారా లోపల? గల్లీల లోపల ఇక్కడ నుంచి ఎక్కడ దాకా? చిలకనగర్ అక్కడ దాకా. కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆటో వాళ్ళు. ఆటో చాలా ఇబ్బంది అంటే పిల్లల చదువులకు కూడా ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది, మాకు ఇబ్బంది, కుటుంబం ఆగమైపోతుంది. మళ్ళీ ఇంకా కొత్త ఆటోలు తెచ్చి ఎడబెడతారు, పెట్టలేరు వద్దు. మళ్ళీ కొత్త ఆటోలు ఇంటికా నుంచి మొదలుపెట్టి బస్ స్టాండ్ దాకా అట. బస్ స్టాండ్లో దిగినాక మళ్ళీ నీకు ఏడ అవసరం ఉంటే ఆడదాకా పోతా అంటారు. మరి అట్లయితే ఇక మిమ్మల్ని డ్రైవర్లు ఏమంటారు, లేకపోతే వాళ్ళు ఈవీ ఎలక్ట్రిక్ ఆటోస్ తెస్తా అంటారు. మరి ఉన్న ఆటోలు నడుస్తలే కదా మేడం, ఇంకా తెచ్చి ఏం చేస్తారు? అలా నెత్తి మీద పెట్టుకుని వస్తారా? అంతలే కదా. ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఆ ఆటోలు ఏమొద్దు, ఉన్నాయి చాలు, అది ఇబ్బంది. ఇవి ఉన్నాయి అట్లా పెట్టమని అంటారా? ఉన్నాయే చాలు. గవర్నమెంట్ చాలా ఇబ్బంది పడుతుంది. గవర్నమెంట్ మమ్మల్ని ఇబ్బంది చేసి ఆ గవర్నమెంట్ కూడా ఇబ్బంది పడవద్దు కదా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఆటో నుంచి లాస్ట్ ఆటో వరకు టికెట్ అంతా ఒకటే దాంట్లో పెడతా అంటారు. మరి అట్లయితే ఏమొస్తుందని? ఏమొస్తుంది? ఏం రాదు. ఏడికే ఆగమైన, పిల్లలకు చదువులకు ఆగమైనారు, మాకు కుటుంబాలకు ఆగమైనారు, చిట్టీలు ఇబ్బందులు అవుతున్నారు, ఉన్నది అమ్ముకుంటున్నారు. ఈ ఆటోలకి వెళ్తలేదు, ఇంకా అవి తెచ్చి ఏం చేస్తారు? ఇక్కడ బండి ఉంటే మేము నువ్వు గల్లీలో ఉన్నావు, ఆ గల్లీకి పోవాలంటే మాకు ఎంత ఇబ్బంది. మాకు గల్లీకి పోవాలంటే మాకు 20 రూపాయలు వస్తాయి ఆ గల్లీకి పోవాలంటే. మళ్ళీ అక్కడి నుంచే మేము స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఓలా ఊపర్ను మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మాకు లాసే కదా. అక్కడి నుంచి స్టార్ట్ చేసినాక మళ్ళీ మిమ్మల్ని ఒక ఇంచెల్లి ఒక ఆప్సుకులో వదిలిపెట్టాం అనుకో, మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడ పడుతుందో తెలియదు. పడకపోతే సపరేట్గా రావాల్సి వాటికే రావాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఈ ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ అని ఇప్పుడు మళ్ళీ ఆటోలు పెడతా అంటారు. ఒకవేళ ఆటోలు అట్లా పెడితే మీకు ఇబ్బంది అవుతుంది కదా? అట్లా పెడితే మాకు ఇబ్బంది అంటే మమ్మల్ని డ్రైవర్లు తీసుకోమని ఆయన రేవంత్ రెడ్డి గారిని మమ్మల్ని డ్రైవర్లు పెట్టుకుంటే అయిపోద్ది కదా. మహాలక్ష్మి పథకం రాకముందుకు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లుంది? మహాలక్ష్మి పథకం ఎక్కడదండి? మహాలక్ష్మి పథకం లేదు, తొక్కల పథకం లేదు. ఆడవాళ్ళందరూ ఫ్రీ చేసేసరికి మీ ఆటోలు ఎక్కుతలేరు. మహాలక్ష్మి పథకం లేదు. వాళ్ళు ఇది మన ఆడళ్ళు ప్రసిద్ధి అయితే కిట్ ఇచ్చేది కదా, దాన్ని ఏమంటారు? ప్రసవం కిట్. అది ఉన్నదా? అది
ఇంకా ఇంకా ఏమి ఇస్తుందినే ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఏం పాడైంది, ఏం నలగవలేదు. మమ్మల్ని మా నట్టెండ ముంచిన ఆటో డ్రైవర్లను వాడిని వేసే పరిపాలన ఏం బాగుంది, ఏం చేస్తాను. ఎన్నేళ్ళ నుంచి ఆటో నడుపుతారు? నేను 30 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళ నుంచి. మహాలక్ష్మి పథకం రాకముందుకు అప్పుడు ఎక్కుతుండేనా ఆడోళ్ళు? అరే మాకు ఆ మహాలక్ష్మి పథకం రాకముందు కాదు, మొన్నటిదాకా కూడా మాకు లేడీస్ అనేది మాకు 24 గంటలు పాపం పిల్లలు వచ్చి మాకు తాతయ్య పోని అనేది. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వస్తలేరా? వస్తలేరు. ఎందుకు మరి? మహాలక్ష్మి పథకం పెట్టినాక వచ్చినారు అన్నారు, మళ్ళీ ఎందుకు వస్తలేదు? వస్తలేదు, ఫ్రీ బస్ ఉంది కదా, ఫ్రీ బస్ పెట్టి మాకేమి ఇస్తారు. నార్మల్గా ఇప్పుడు లోపల గల్లీలలో పోనీకి అటు పోనీకి ఎక్కడ పోవాలి గల్లీలకు, ఏ గల్లీ పోవాలి, గల్లీ పోవాలంటే ఇప్పుడు ఏం చేస్తారంటే వాడు ఓలాబుల్ బుక్ చేస్తాడు, వాడు రమ్మంటాడు, వాడు రమ్మంటే వాడు పోతాడు, వాడు ఆడనే పడి సత్తాడు. ఏది ఓలా బుక్ చేస్తాడు, తీసుకుపోతాడు, ఆప్సగూడలో నాగోల్లో ఇచ్చి పెడతాడు, వాడు ఆడనే ఎడతాడు. మళ్ళీ ఎక్కడ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఆటో నడుపుకుంటే వాళ్ళు కూడా ఓలా ఊబర్ అవి పెట్టుకుంటారు కదా, పెట్టుకుంటే ఏడామో అండి, అది వేస్ట్ కదా. వస్తలేదంటారా? అసలు 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 రోజుకి 2-3 అయినా పడతాయా? ఎక్కడ అండి 2-3 పడుతుండొచ్చు కానీ పడితే వేస్ట్ అది, వేస్ట్ అది వేస్తే సగం దానికే పోతాయి. అసలు దానికే పోతుంది. మరి ఇప్పుడు ఇట్లా పెడితే ఏం చేద్దాం అనుకుంటారు? గవర్నమెంట్ ఏం అడుగుతారు? గవర్నమెంట్ ఏమడగ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే మేము బాగుపడతాం, లేకపోతే కాదండి. కాదు అది వీడు వేదాకా మా బతికే మారదు. సో విన్నారు కదా ఆటో డ్రైవర్ల మాటలు. వాళ్ళకు ఇప్పుడు ఈవీ ఆటోలు కనుక తెస్తే ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ కనుక పెడితే వాళ్ళకు ఒక సొల్యూషన్ చూపించాలని అంటున్నారు. ఇప్పటికీ ఒక్కొక్కరు 15-20 దాదాపు 30 ఏళ్ళ నుంచి ఆటోలు నడుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ మొత్తం కంప్లీట్గా ఆటో మీదనే డిపెండ్ అయి ఉంది. ఇప్పటికే గృహలక్ష్మి ఇప్పటికే వచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి వాళ్ళకి ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలని, లేకపోతే ధర్నాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.